కేటీఆర్ పిటిషన్ విత్డ్రా. ఏసీబీ ఎఫ్ఐఆర్ క్వాష్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ 37వ ఐటమ్గా టేకప్ చేసిన ధర్మాసనము వాదనలు వినిపించిన ఇరుపక్షాలు. ఈ దశలో జోక్యం సరికాదన్న సుప్రీంకోర్టు పిటిషన్ వెనక్కి తీసుకుంటామని కోర్టుకు వెల్లడించిన న్యాయవాదులు న్యాయబద్ధంగా ఎదుర్కొంటామని చెప్పేసి కేటీఆర్ కూడా ప్రకటించారు. డిస్మిస్ కాలేదు, అవసరం అయితే అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా అడ్వకేట్లు చెప్తారు. నిన్న చాలా విచిత్రమైనటువంటి చర్చ జరిగింది. సుప్రీంకోర్టులో కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ డిస్మిస్ అయిందని చెప్పేసి బాగా వార్తలు వచ్చినాయి. మీడియా కూడా ఇదే రకమైనటువంటి చర్చను చేసింది. తెలుగు మీడియా, తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు మీడియా, ఒక సామాజిక వర్గం గుప్పిట్లో ఉన్నటువంటి మీడియా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు చూపించి మొత్తము జనాలను మిస్లీడ్ చేసి ఒక ట్రాన్స్లోకి తీసుకుపోవడంలో ఎక్స్పర్ట్ వీళ్ళు. సో దీంట్లో ఏమైంది, వాళ్ళు వాదనలు జరుగుతున్నాయి. 37వ ఐటమ్గా కేటీఆర్ వేసినటువంటి క్వాష్ పిటిషన్ బెంచ్ మీదకి వచ్చింది. ఆ సందర్భంగా వాదనలు జరుగుతుంటేనే మేము ఈ కేసును వెనక్కి తీసుకుంటాము, ఎందుకంటే ఆల్రెడీ కేసు దర్యాప్తు ముందుకు పోతూనే ఉన్నది. కేటీఆర్ కూడా ఏసీబీ విచారణకు హాజరయ్యారు, ఆ కేసు ముందుకు పోతా ఉన్నది. ఇంక ఇప్పుడు క్వాష్ పిటిషన్ అనేది కరెక్ట్ కాదు. వీళ్ళు ఎప్పుడు వేసిరు, 7 తారీఖు వేసిరు, 7 తారీఖు రోజు వేసిరు, జనవరి 7 తారీఖు. ఎందుకంటే జనవరి 9 తారీఖు నాడు ఏసీబీ విచారణకు కేటీఆర్ పోయిండు. ఈయన పోక ముందుకే క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో 7 తారీఖే వేసిరు. కానీ సుప్రీంకోర్టు అప్పుడు అత్యవసరంగా ఈ కేసును టేకప్ చేయలేదు. వీళ్ళు అడిగిర్రు ఇవాళ టేకప్ చేయండి అని చెప్పేసి, కానీ కేసును సుప్రీంకోర్టు టేకప్ చేయలేదు. దాంతో 15 తారీఖు తీసుకుంటామని చెప్పారు. 15 తారీఖు తీసుకుంటామంటే మరి ఆల్రెడీ 9 తారీఖు నాడు విచారణకు పోవాల్సి ఉంది. ఇక 15 తారీఖు అన్నప్పుడే ఆ రోజే బేసిక్గా విత్డ్రా చేసుకోవాలి. ఇక ఈయన ఆ 15 తారీఖు వింటాము అని చెప్పినప్పుడే ఆశలు వదులుకురు వీళ్ళు. ఎవరు, కేటీఆర్ తరపు న్యాయవాదులు కానీ, ఈ లీగల్ టీం కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ. సుప్రీంకోర్టులో కూడా మన క్వాష్ పిటిషన్ వర్కౌట్ కాదని ఆ రోజే ఆశలు వదులుకురు. ఆ రోజే సూత్రప్రాయంగా వెనక్కి తీసుకుందామని చెప్పేసి అనుకున్నారు. కానీ ఎక్కడో ఒక చిన్న ఆశ ఉంటుంది కదా, సరే చూద్దాం పాటు 15 తారీఖు నాడు ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆశ చిన్నది. సో కాబట్టి సరే అట్లనే చెప్పేసి అది అట్లనే వాదనలు వింటా అన్నది కదా, ఆ రోజు టేకప్ చేస్తా అన్నది కదా 15 తారీఖు నాడు అని చెప్పేసి అట్లనే వాళ్ళు ఆగిరు. అక్కడికి అయిపోయిన తర్వాత 9 తారీఖు నాడు కేటీఆర్ పోయిండు, ఏసీబీ విచారణ ఎదుర్కొన్నారు. దాదాపు 6:30-7 గంటల పాటు రకరకాల ప్రశ్నలు ఏసీబీ అధికారులు కేటీఆర్ అడగడం జరిగింది. అడిగిన అన్నింటికి ఈయన కూడా సమాధానం చెప్పిండు. అది అయిపోయింది, అక్కడ ముడిచిపోయింది. సో దాంతో ఏమవుతుంది, ఏసీబీ విచారణకు ఆల్రెడీ కేటీఆర్ సహకరిస్తూ ఉన్నారు, విచారణలో భాగంగా నడుస్తూ ఉంది వ్యవహారం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మేము జోక్యం చేసుకోలేమని కూడా హైకోర్టు ఆదేశాలలో మేము జోక్యం చేసుకోవాలని సుప్రీంకోర్టు చెప్తున్న సందర్భంలోనే మేము కూడా వెనక్కి తీసుకుందాం అనుకున్నాం ఈ కేసుని. కాబట్టి మేము విత్డ్రా చేసుకుంటున్నాం పిటిషన్ని అని చెప్పారు. అక్కడికి అది క్లోజ్ అయిపోయింది. ఇక సుప్రీంకోర్టులో ఇంకొక ఆప్షన్ లేదు. కానీ మీడియా, తెలుగు మీడియా డిస్మిస్ చేసేసింది. ఇదని అని చెప్పేసి ఒక చర్చను చేసిరు అనమాట. సో జరిగినటువంటి వ్యవహారం ఇది. కానీ అక్కడనే అదే అయితే ఇంకా ఇందులో ఇదే సుప్రీంకోర్టులో సేమ్ బెంచ్కి 37వ ఐటమ్గానేమో కేటీఆర్ వేసినటువంటి పిటిషన్ వచ్చింది, 47వ ఐటమ్గానేమో సిబిఎన్ వేసినటువంటి పిటిషన్ వచ్చింది. దీంట్లోనేమో నెగిటివ్ తీర్పు, దీంట్లోనేమో పాజిటివ్ తీర్పు. ఇదే సేమ్ బెంచ్ అనమాట.